బాసరకు 225 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధి పనుల కోసం మంజూరు. రేపు సీఎం చేతుల మీదుగా భూమి పూజ. రాష్ట్రంలోని ఆలయాల పరిసరాల్లో ఇకపై తిరుమల తరహాలో నిబంధనలు, రాజకీయ పార్టీల సభలు, ప్రదర్శనలు, జెండాలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట. ఎంతటి వీఐపీలైన ఆలయ ప్రాంగణంలోకి వాహనాలకు నో ఎంట్రీ. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష. ఇక బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం అయితే 225 కోట్లను శాంక్షన్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. రేపు సీఎం చేతుల మీదుగా భూమి పూజను అయితే చేయనున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి ఆంక్షలు అయితే ఉన్నాయో, అలాగే ఈ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో, ప్రముఖ దేవాలయాల్లో కూడా అటువంటి ఆంక్షలు కొనసాగించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చేయాలన్నట్టుగా అక్కడ ఎటువంటి పార్టీల ప్రదర్శనలు కానీ, సభలు కానీ పెట్టుకోకుండా ఆంక్షలు విధిస్తామన్నట్టుగా చెప్తున్నారు. కేవలం దేవాలయాలు అనేది ఆధ్యాత్మికతకు మాత్రమే ప్రతిరూపంగా ఉండాలి. అక్కడ ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు, రాజకీయ సభలు రాజకీయంగా వినియోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలన్నట్టు కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఎంతటి వీఐపీలు వచ్చినా కూడా ఈ దేవాలయ ప్రాంగణంలోకి వాహనాలకు మాత్రం అనుమతి ఉండదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక బాసర ఆలయ అభివృద్ధి పనులపైన ఆయన సమీక్ష నిర్వహించినట్టుగానైతే తెలుస్తుంది.